హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 15, 16, 17 తేదీల్లో మేషరాశి వారికి ఈ విధమైనటువంటి సమస్య రాబోతుందండి. కాబట్టి వీరు ఆ 3 రోజుల్లో కూడా కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. లేదంటే వీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవాలి, అనుకూల పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకుంటే మాత్రం మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి. వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరి మనస్తత్వం కూడా చాలా సున్నితంగా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి ఈ రాశివారు. ఎందుకంటే వీరు చాలా గొప్పవారు అయి ఉంటారండి. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేయాలి అనే గుణంతోనే ఉంటారండి. ఎందుకంటే ఒకరికి మన వల్ల తప్పు జరగకూడదు అనే ఆలోచనతో ఉంటారండి ఈ రాశివారు. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, ఎదుటివారు ఎవరైనా సరే ఆపదలు ఉంటే మాత్రం వారిని ఎలాగోలాగో ఆదుకోవాలి అనే విషయంతో కలిగి ఉంటారండి ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారికి పెద్దలు గౌరవం అంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే పెద్దల్ని ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటారు. వారి యొక్క మాటకి కట్టుబడి ఉంటారండి. ఎందుకంటే వారి యొక్క మాట అనేది వీరికి చాలా విలువైన మాటగా చెప్పుకోవచ్చు. ఎవరినైనా సరే చాలా విలువిచ్చి మాట్లాడతారండి. అట్లాగే వీరి వరకు వస్తే మాత్రం ఏ సమస్యనైనా కానీ వదిలిపెట్టరండి, పరిష్కారం చేసేవారు. అలాగే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరికి రేపటి రోజున ఒక సమస్య పొంచి ఉంది అని చెప్పాం కదండి. ఆ సమస్య ఏమిటో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. అలాగే ఈ రాశివారి యొక్క గుణగణాలు తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ రాశివారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా సరే సాధించి తీరుతారండి ఈ రాశివారు. అలాగే వీరికి ఎంత శత్రువులైనా సరే, వారికి ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎంత శత్రువులైనా వారిని ఆదుకోవడానికి చూస్తారండి ఈ రాశివారు. కానీ వీరికి అనేది ఒక సమస్య ఏదైనా ఎదురైతే మాత్రం ఎవరు కూడా వీరికి తోడుండరండి. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వీరు పైకి ఎదిగిన వారై ఉంటారండి ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారికి చాలా కుటుంబం అంటే కూడా చాలా ఆప్యాయత కలిగి ఉంటారండి. ఇబ్బందులను ఎదుర్కొంటూ వీరు పెద్దవారు అవుతారండి. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా సున్నితంగా మంచిగా ఉంటుందండి. వీరి మనసులో ఎప్పుడు కూడా చెడుని పెట్టుకోరండి. అందరికీ కూడా మంచి జరగాలి, అందరిలో నేను ఉండాలి అనే భావంతోనే ఉంటారండి ఈ రాశివారు. కానీ వీరికి ఎక్కువ సమస్యలు అనేవి వీరిని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉన్నాయండి. ఆ సమస్యలకి వీరు ఎప్పుడూ కూడా ఎదురు నిలబడి వెనక అడుగు వేయరండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే దానికి ఎదురు నిలబడి ఆ సమస్యని సమర్థించుకుంటారు. కానీ నేను చెయ్యలేనేమో నాకెందుకు అని మాత్రం వెనకడుగు వేయరండి. అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వం అండి. ఎందుకంటే కూడా వీరి విషయంలో ఎవరైనా సరే బాధపడితే వీరు అస్సలు ఊరుకోలేరండి. వీరి వల్ల ఎవరికి కూడా చెడు జరగకూడదని కోరుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఏదైనా సరే ఎవరైనా సరే ఎదురొచ్చి వీరికి ఏదైనా సమస్య తేవాలి అని మాత్రం వీరు అసలు ఊరుకోరండి. ఎందుకంటే వీరికి కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎక్కువ కోపం గుణాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారు. అంటే వీరిని ఎక్కువ ఎవరైనా మోసం చేయాలి అని చూస్తే మాత్రం వారిని అసలు ఊరుకోరండి. ఎందుకంటే వీరు ఎవరి విషయానికి వెళ్ళరు కాబట్టి, ఎవరి జోలికి వెళ్ళరు కాబట్టి వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఒప్పుకోరండి. అలాగే వీరు బంధుత్వాలకి, ఆత్మీయులకి, తల్లిదండ్రులకి, భార్యాభర్త అంటే ఎవరైనా సరేనండి, వీరు బంధంలో ఉన్నవారికి ఎవరికైనా సరే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి. వీరు వయసుకు కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఇది చెప్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా వీరు విని అని పక్కకు వచ్చినా సరే వీరి మనసులో ఉన్నదే చేస్తారు. కానీ ఎవరికి కూడా ఎదురు చెప్పి నేను అలా చేయను ఇలా చేయనని మాత్రం అనరండి. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే మాట మాత్రం వీరు అసలు అనరు. ఎందుకంటే ఎవరే చెప్పినా సరే ఫస్ట్ అయితే వింటారండి. కానీ ఆఖరికి మాత్రం వీరికి నచ్చిందే వీరు చేస్తారండి. ఎందుకంటే వీరి మనస్తత్వం అలాంటి మనస్తత్వం అండి. అలాగే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైన వేసుకుని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడుతూ అందరినీ కూడా పైకి తీసుకొస్తారండి ఈ రాశివారు. కాకపోతే వీరు ఒక ఏజ్కి వచ్చేసరికి వీరికి ఏదైనా సరే ఒక సమస్య వచ్చేసరికి ఎవరు కూడా తోడుండరండి. ఎందుకంటే ఎవరి కాళ్ళు అవసరం తీర్చుకుని వీరిని వదిలేసే విధంగా చూస్తూ ఉంటారండి. అయిపోయింది కదా అన్నట్టుగా ఉంటారండి. కాకపోతే వీరు ఎవరికైనా సరే నమ్మి సహాయం చేస్తూనే ఉంటారండి. కానీ వీరికి ఏదైనా ఆపద వస్తే మాత్రం ఎవరు కూడా తోడుండరు. కాబట్టి ఈ రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పటికైనా సరే ఎవరికి అందరూ నమ్మి అందరూ నా వాళ్ళే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే
సుఖంలో ఉన్నప్పుడు మీకు తెలియకపోవచ్చు, మీరు కష్టంలో ఉన్నప్పుడే మీకు వారి యొక్క గుణగణాలు అనేది తెలుస్తాయండి. కాబట్టి అందరిది కూడా అర్థం చేసుకుని అందరికిలాగానే ఈ రోజుల్లో మంచిగా ఉన్నవారికి ఎవరికి కూడా రోజులు కాదండి, చెడ్డవారికే ఈ రోజుల్లో బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలండి. రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైనా సరేనండి, ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కానీ, విద్య జీవితంలో ఇలా అనేక రంగాల్లో ఉన్నవారికైనా సరే రేపటి రోజున కాస్త మెరుగుపడే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఒక సమస్య అనేది మీకు రాబోతుంది. ఆ సమస్య ఏ విధంగా అయినా రావచ్చండి. మీ కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు, మీ యొక్క వ్యాపార భాగస్వామిగా రావచ్చు, లేదంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ, ఇట్లా ఎవరి ద్వారా అయినా సరే మీకు రేపటి రోజున ఒక సమస్య అనేది రాబోతుందండి. మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా రేపు ఉండబోతుంది. ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు కొంచెం మంచి గుణగణాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని మీరు ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే కోపం వచ్చినట్లయితే ఆ కోపాన్ని అధిగమించుకోనండి. అలాగే వ్యాపారం చేసేవారికి రేపటి రోజున కొన్ని అవమానాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు మీతోటి వ్యాపారస్తులే మీకు రేపటి రోజున కొంచెం అవమానం కలిగించే విధంగా చూడబోతున్నారు. కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి. ఏదైనా సరే కోపం వస్తే మాత్రం కోపాన్ని తగ్గించుకుని నెమ్మదిగా మాట్లాడితే మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. అలాగే కొత్తగా ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అని ట్రై చేసే వారికి కూడా ఇంటర్వ్యూలు రేపటి రోజున శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీరు కాకపోతే కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని మాత్రం అధిగమించుకుని మాట్లాడండి. అన్నీ కూడా మీకు శుభ సూచికాలే కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని ట్రై చేసి ఉన్న వారికి ఎవరైనా ఉంటే మాత్రం విదేశాలకు వెళ్ళే అవకాశాలు రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అది ఏ విధంగా అయినా రావచ్చండి. చెప్పాం కదా, మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది తెలుసుకోబోతున్నారు కదా. ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు కొన్ని మీకు సంబంధించిన విషయాలు అయితే మీరు కొన్ని తెలుసుకోబోతున్నారండి. వారు మీకు కొంచెం గైడెన్స్ని అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. వారి యొక్క గైడెన్స్ ద్వారా మీరు కొన్ని తెలివితేటలు అయితే పెంచుకోబోతున్నారండి. కాబట్టి వారు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మాత్రం మీకు అంతా కూడా శుభ సూచికాలే ఉంటాయండి ఇకపై. అలాగే మీకు ఏవైనా నరదిష్టి, ఏవైనా నరఘోష ఉన్నట్లయితే, వాటితో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజున, రేపు మంగళవారం రోజున ఎండు కిస్మిస్లు ఉంటాయి కదండి, అవి ఎవరికైనా సరే దానం చేయడం వల్ల కూడా మీకు సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయండి. ఇలా చేసి ఆ సమస్యలు ఏమైనా ఉంటే తొలగించుకుని కాస్త వాటిని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగానండి మాకు ఇది జరిగిద్దా అనుకుంటే మాత్రం కాదండి. రేపటి రోజున ఎండు కిస్మిస్లు ఎవరికైనా దానం చేసి చూడండి, మీకు కొంచెం మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఏ సమస్యలైనా పోతాయండి. ఎందుకంటే మీ పైన నరదిష్టి, నరఘోష, అనారోగ్య సమస్యలు ఇలా ఏ విధంగా మీరు బాధపడుతున్నా, ఏ పని చేయాలని చూసినా అది పైకి రాకపోవడము, అన్నీ కూడా రివర్స్ కొట్టడము మీకు ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలా చేస్తే మాత్రం మీకు రేపటి రోజున కొంచెం శుభసూచికలు అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా మీరు రేపటి రోజున శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. శివారాధన అంటే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి, ఆ డబ్బు యొక్క సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంటికి రాక జరుగుతుందండి. మీరు ఎక్కువగా డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదండి, ఆ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. నిత్యము కూడా సాయంత్రము సంధ్యా వేళ అంటారండి, సాయంత్రం 6 గంటలకి నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా అంటే ఉదయం కుదరకపోయినా సరే, సాయంత్రం అయినా సరే సంధ్యా వేళలో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఏముందలే దీపారాధన చేసేసాము, వెలిగించేసాము దీపం అని అనుకుంటే కాదండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోనండి. మనసులో ఎటువంటి చెడు అంటే చెడును కలిగించే ఒక ఆలోచనలు ఉంటాయి కదండి, ఆ ఆలోచనలు ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా మీరు మంచిగా మనస్ఫూర్తిగా దేవుడికి దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి. ఎవరైనా సరేనండి, మీరనే కాదు, ఎవరైనా సరే ఇంట్లో మంచిగా దీపం పెట్టుకునేప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మంచి ప్రశాంతమైనటువంటి సమయం అనేది సంధ్యావేళ అండి. కాబట్టి ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి ద్వీపం పెట్టుకుంటే మాత్రం మనకి అన్నీ కూడా శుభ సమయమే అని చెప్పుకోవాలండి.
అలాగే రేపటి రోజున మీరు కాస్త సమయాన్ని అయితే కుటుంబంతో గడపండి. మీ జీవిత భాగస్వామితో, మీ తల్లిదండ్రులతో గడపండి. మీకు ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ముందుగానే ఏవైనా సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ముందుగానే వైద్యుల్ని సంప్రదించడం వలన ఆ సమస్యలు అనేవి పెద్దవి కాకుండా చిన్నవిగా తగ్గే విధంగా ఉంటాయండి. కాబట్టి మీరు ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభసూచకాలే ఉంటాయండి. కాకపోతే రేపటి రోజున మీకు నూతన వ్యక్తి పరిచయం ద్వారా కొన్ని సమస్యలు తొలగిపోతాయండి. ఆ సమస్యలు ఏవైనా ఉంటే ఆ వ్యక్తి గైడెన్స్ వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి సమస్య మాత్రం మీకు కొంచెం ఉందండి. మీరు కోపాన్ని తగ్గించుకోవాలండి. ఫస్ట్ కోపాన్ని తగ్గించుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడితేనే మీరు దేనిలో అయినా సరే ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆ కోపం ఎక్కువ వల్ల మీరు అన్నింటిలో కూడా దేంట్లో ఏలుపెట్టినా వెనక రావడమే జరుగుతుంది. లక్ష్మీదేవి కూడా మీ చేతిలో నిలవట్లేదు. ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఆ ఖర్చులు కూడా తగ్గించుకుని కాస్త జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా శుభసూచకాలే ఉంటాయండి. ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివారాధన చేసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే